जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। భారతదేశంలో ఎంతో కాలంగా సామాజిక పరమైన, ఆధ్యాత్మిక పరమైన, సాంస్కృతిక పరమైన నిర్ణయాంశాల్లో ధర్మము, ధర్మ పరిరక్షణ అనే రెండు పదాలు తరచుగా వినపడుతున్నాయి. ఈ ధర్మము అనేది ఎంతగా చొచ్చుకొని పోయిందంటే దాని గూర్చి ఎన్నో గ్రంథాలు, ఎందరో మహానుభావులు, ఎందరో తాత్వికులు వ్యాఖ్యానం చేస్తూ వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా 2015లో శని వృశ్చిక రాశిలోకి సంచరించిన దాదిగా ఈ కాలంలో ఎక్కువగా, ముఖ్యంగా భారతదేశంలో ధర్మ ప్రచారము, సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ, ఆర్షధర్మ పరిరక్షణ ఇలాంటి పదాలన్నీ కూడా వినపడుతున్నాయి. భారతదేశం 1950 జనవరి 26న ఒక ప్రత్యేకమైన రాజ్యంగా ఏర్పడింది. సార్వభౌమాధికారం కలిగిన రాజ్యంగా ఏర్పడింది. అటువంటి భారతదేశానికి ఒక రాజ్యాంగం అంటూ ఏర్పడింది. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అందువల్ల ఆ రోజుని రిపబ్లిక్ దినము అంటారు. అటువంటి రాజ్యాంగానికి 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ 42వ రాజ్యాంగ సవరణలో భారతదేశాన్ని సామ్యవాదమైన, మత ప్రమేయత లేని రాజ్యంగా కూడా గుర్తించారు. దాన్నే ఇంగ్లీష్లో సెక్యులర్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అంటారు. ఈ గణతంత్ర రాజ్యంలో ఈ సెక్యులర్ అనే ఇంగ్లీష్ పదము, మత ప్రమేయత లేకపోవడం అనేటువంటి ఒకానొక భావన, ఈ ధర్మము అనేటువంటివి విద్యాధికుల్లో కానీ, విద్యాధికులు కాని వాళ్ళలో కానీ ఒకే రకమైనటువంటి గందరగోళాన్ని సృష్టించడానికి అవకాశం ఏర్పడుతోంది. దీనంతా కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఈ వీడియో లక్ష్యం ఏమిటంటే, ధర్మం అంటే సరి అయిన అవగాహన కలిగించాలి. ఈ ధర్మం యొక్క పరిరక్షణ అనబడేటువంటిది ఒక ఉద్యమమా, ఒక విప్లవమా, ఒక జీవన శైలా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీని గురించి ఇంత ముఖ్యమైంది అన్నట్లయితే ఇంతవరకు ఎవరెవరు భారతదేశంలో కనీసం ఈ ధర్మ పరిరక్షణ కోసం గాను ఏర్పరిచిన వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇది చర్చించాలంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని ఒకటి ఏర్పరిచింది. అంటే ప్రభుత్వం కూడా పూనుకొని ఒక ధర్మ పరిరక్షణకి ముందుకు వస్తుందన్నమాట. అటువంటప్పుడు ఈ ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవడం, ధర్మ పరిరక్షణ విధానం గురించి తెలుసుకోవడం, ధర్మ పరిరక్షణ వ్యవస్థ గురించి తెలుసుకోవడం, విద్యాధికులైన వాళ్ళకి, పౌర జీవనం గడిపే వాళ్ళకి కూడా అవసరమే. దీని యొక్క రాజ్యాంగపరమైన సమతత్వాన్ని, ఆచారపరమైన సమతత్వాన్ని, నమ్మకాలతో కూడుకున్న సమతత్వాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయడం అవసరమే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈ ధర్మము అనబడేటువంటి దాని గురించి, ధర్మ పరిరక్షణ అనే దాని గురించి ఈ వీడియోలో కొనసాగిస్తూ వస్తున్నాము. ఎందుకు ఇంత పరిచయం అని చెప్పేసి అంటే, భారతదేశంలో భారతీయులు మర్చిపోలేని, విదేశీయులు కూడా మర్చిపోవాలని భారతీయతకు చెందిన రెండు
పాత్రలకు చూడొచ్చు మనం. ఒకటి రాముడు, రెండు కృష్ణుడు. రాముడు విగ్రహవాన్ ధర్మ అని పిలువబడ్డాడు. రాముడు ఒక రామరాజ్యం ఏర్పాటు చేశాడు అని చెప్పేసి చెప్తారు. విగ్రహవాన్ ధర్మ అంటే రూపుదిద్దుకున్నటువంటి ధర్మము. ధర్మానికి వేరే రూపు ఉండదు కాబట్టి రూపుదిద్దుకున్న ధర్మము. మరి కృష్ణుడు అనబడినటువంటి ఆయన ఏం చేశారు అన్నట్లయితే, వారు యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో చెప్పారు. అంటే ఎప్పుడైతే ధర్మమునకు గ్లాని ఏర్పడుతుందో అప్పుడు నేను ధర్మమును ఉద్ధరించడానికి నేను అవతరించుకుంటాను అని ఒక మాట చెప్పారు. మనకు ఈ ధర్మం అంత ముఖ్యమైందా అన్న ప్రశ్న ఇక్కడే తల ఎత్తుతోంది. ఈ ధర్మానికి మన ప్రస్తుతం క్యాలెండర్లు ఏమి మనకు పనికిరావు. ఇవన్నీ కూడా ఒక క్రోనలాజికల్ ఇన్స్టింక్ట్ నుంచి రాసుకుంటూ వచ్చినవి కాదు. క్రోనలాజికల్ అంటే ఏదో గణితపూర్వకమైనటువంటి శకాలు అని చెప్పేసి శాలివాహన శకం, విక్రమ శకం ఇలాంటి పద్ధతిలో వచ్చింది కాదు. ఒక యుగ పరంపరగా వస్తున్నటువంటి ఒక ఆనక భావన. అటువంటిప్పుడు ఈ ధర్మము, ధర్మ పరిరక్షణ అనే దాని గురించిన ఒక అవగాహనకి కొంత రేఖామాత్రంగా మాత్రమే ఇక్కడ చెప్తున్నా. దీనిలో ధర్మము అనేది ఒక శబ్దంగా మనం తీసుకున్నట్లయితే, ఈ ధర్మము ధ్రువ్ అనే శబ్దం ధాతువు నుంచి వచ్చింది. ధ్రువ్ ధారణే అనే సంస్కృత ధాతువు నుంచి ధర్మము అనే పదం వస్తుంది. అంటే ధరింపబడినది. ఏదైతే ధరింపబడుతోందో అది ధర్మము. భూమికి వాసన ధర్మము, అలాగే జలమునకు రుచి ధర్మము, రసము ధర్మము, అగ్నికి కాంతి ధర్మము, వాయువునకు స్పర్శ ధర్మము, ఆకాశమునకు శబ్దము ధర్మము. ఇలాగ ధర్మము అనబడేటువంటిది ఒకటి ఉంది. మరి ఆ ధర్మానికి ఇప్పుడు మనం అనుకునేటువంటి ధర్మానికి ఏమైనా తేడా ఉందా? ఒక ప్రశ్న వేసుకోవాలి. యతో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ జయం ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ధర్మం ఉన్న చోట జయం ఉంటుంది. జయం కావాలన్న చోట ధర్మం ఉండాలి. ధర్మం లేకపోతే ధర్మాన్ని పరిరక్షించాలి. ఇది మొత్తం సూత్రం. అప్పుడు ఈ మానవ జీవితము అనబడేటువంటి దాని గురించి ఒక నమూనా తీసుకుందాం మనం. ఈ మానవ జీవితం ఒక రైలు ప్రయాణం, జననం నుంచి మరణం వరకు. అది ఏ కాలంలో అయినా ఈ రెండు బిందువులు తప్పవు. ఈ రైలుకి నడిపేటువంటి ఒక ఇంజన్ ఉంటుంది, దాని పేరు మనస్సు. ఈ రైలుకి సంబంధించిన విషయంలో ఇంధనం ఉంటుంది, దాని పేరు వాసనలు. ఈ రైలు నడిచే పట్టాలు రెండు ఉంటాయి, కర్మ, జ్ఞానము. అంటే కర్మ, జ్ఞానము అనే పట్టాల మీద నడుస్తూ వాయువు అనే వాసనలు అనేటువంటి ఇంధనాన్ని ఉపయోగించుకొని మనస్సు అనేటువంటి ఒకనొక యంత్రము ద్వారా, ఇంజన్ ద్వారా నడిచేటువంటి ప్రయాణమే జీవితం. అటువంటిప్పుడు ఈ జీవితంలో ధర్మము అంటే ఏమిటి? ఏదైతే మనస్సును, కర్మను, జ్ఞానమును సమన్వయం చేయగలదో అది ధర్మము. ఇది ఒక సూత్రం. సూత్రంగానే మనం చెప్పుకుందాం. అంటే ఇందాక ఒక సూత్రం చెప్పా, అదేమిటి? భూమికి వాసన ధర్మము, నీటికి ఇంకొకటి ధర్మము. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాం. అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక లక్షణము ధర్మము. రెండవది కర్మకు, జ్ఞానమునకు, మనస్సుకు సరి అయిన సమన్వయం చేయడం అనేటువంటిది ధర్మము. ఈ ధర్మానికి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? రామాయణ కాలం నుంచి మాత్రమే ఎందుకు వచ్చింది? మహాభారత కాలంలో ఎందుకు దృఢపడింది అనే ప్రశ్న వేసుకున్నట్లయితే, అంటే ఇది ఒక సాంప్రదాయంగా చెప్పడం కాదు. భారతదేశ నేపథ్యంలో వీళ్ళు ఇద్దరూ కూడా ఎన్ని యుగాలు గడిచినా ఇంకా మన మధ్య ఉంటూనే ఉన్నారు, రాముడు, కృష్ణుడు. ఆ కారణం చేత వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పాత్ర అన్ని చోట్ల లభిస్తోంది. ఆ కారణం చేత ఈ రాముడు, కృష్ణుడు అనేటువంటి వాళ్ళు జ్ఞానమునకు సమస్య వచ్చినప్పుడు రాముడు అవతరించాడు, కర్మకు సమస్య వచ్చినప్పుడు కృష్ణుడు అవతరించాడు. అక్కడ అజ్ఞానము, జ్ఞానము, అనాత్మ, ఆత్మ అనే దాని మధ్య సమస్య వచ్చినప్పుడు రాముడు, సీత వగైరా వాళ్ళు వచ్చి రాముడు ధర్మాన్ని ఉద్ధరించాడు, అంటే జ్ఞాన ప్రతిష్టాపన చేశాడు. అదే విధముగా మాట కట్టుబడడం, చేత కట్టుబడడం, మాటను ఉల్లంఘించడం, చేతను ఉల్లంఘించడం అనేటువంటి కర్మ ప్రధానమైన సమస్య వచ్చినప్పుడు, అరిషడ్వర్గాలకి అంతరింద్రియాలకి మధ్య యుద్ధం జరిగినప్పుడు, అంటే అరిషడ్వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. అంతరింద్రియాలంటే మనస్సు, అంతరింద్రియాలంటే అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు.
వీటి మధ్య ఒక యుద్ధం జరిగినప్పుడు కర్మప్రధానమైనటువంటి స్థితిలో జ్ఞానాన్ని ధర్మాన్ని ప్రతిపాదించవలసి వచ్చింది. ఇక్కడ ఈ రెండిటికే ఎందుకు ప్రాముఖ్యత ఉంటుంది? మానవ శరీరంలో 3 భాగాలు ఉంటాయి. కనపడే భాగాల్లో పనిచేసేవి కర్మేంద్రియములు, స్పందనతో ప్రకృతితో సాహచర్యాన్ని అంగీకరించేవి జ్ఞానేంద్రియములు, వాటిని ఆలోచనా స్థాయికి తీసుకువెళ్ళేటువంటివి అంతరింద్రియములు. ఈ మూడిటి యొక్క ప్రధానంగానే కర్మ, జ్ఞానము, భక్తి అనేటువంటి 3 మార్గాలు ఏర్పడ్డాయి. ఈ భక్తి లేదా అంతరింద్రియాలు అనేవి వ్యక్తి లోపల ఉంటాయి కాబట్టి బయట దృశ్యముతో సంబంధం ఉన్నటువంటిది కర్మ, జ్ఞానము అనేవి 2 మాత్రమే. అందువల్ల మానవుడు ఏ పని చేసినా కర్మ ప్రధానంగా చేయాలి, జ్ఞాన ప్రధానంగా చేయాలి. కాబట్టి కర్మ, జ్ఞానము అనే దానికి భగవద్గీతలో కూడా సాంఖ్యయోగం చెప్పడంతో ముందు కర్మయోగం చెప్పారు, తర్వాత జ్ఞానయోగం చెప్పారు, తర్వాత కర్మ సన్యాస యోగం చెప్పారు. అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు లెక్క వేయందే అసలు మనం లోపలికి వెళ్ళలేమన్నమాట. కాబట్టి ధర్మము అనేటువంటిది స్థూల రూపం నడవడానికి కర్మ, జ్ఞానము అనేవి 2 ముఖ్యమైనవి. కర్మ అనేటువంటిది దేన్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పి, దేన్ని సూచిస్తుంది అని చెప్పేసి అంటే ప్రకృతితో కానీ ఇతర వ్యక్తులతో కానీ డీల్ చేసే పద్ధతిని కర్మ సూచిస్తుంది. జ్ఞానము అంటే గుణముల ఆధారంగా వ్యక్తి గ్రహించేటువంటి విధానాన్ని జ్ఞానం సూచిస్తుంది. కాబట్టి కర్మ, జ్ఞానము అనే 2 పట్టాల మీద మనస్సు నడుస్తుండగా ఏర్పడ్డదే జీవితము. కాబట్టి ధర్మము అనబడేటువంటిది ఏదైనప్పటికీ కూడా ఒక వంక కర్మకు, ఒక వంక జ్ఞానానికి సమన్వయం చెయ్యాలి. అంటే మనస్సు కర్మను దాటిపోవచ్చు, మనస్సు జ్ఞానాన్ని దాటిపోవచ్చు. కాబట్టి కర్మను దాటిపోతే మానవుడు పాపకర్మలు చేస్తాడు, దుష్కర్మలు చేస్తాడు, సత్కర్మలు తప్పుకుంటాడు. అందువల్ల కర్మ పోవాలి. మరి జ్ఞానం ప్రధానంగా జ్ఞానం లేకపోతే అవిద్య వ్యాప్తి పొందుతుంది, అహంకారం వ్యాప్తి పొందుతుంది, మాయ వ్యాప్తి పొందుతుంది, సత్యానికి దూరం అయిపోతాడు. అందువల్ల కర్మ వల్ల శాంతి, సత్యము వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల సత్యము 2 మానవుడు పొందాలంటే కర్మ, జ్ఞానము అనే పరిధిలో మాత్రమే మనస్సు నడవాలి. ఆ రకమైనటువంటి ఒక త్రిపుటి, అంటే మనస్సు, కర్మ, జ్ఞానము అనే త్రిపుటి, అది ధర్మము. దీన్ని శరీరపరంగా చెప్పుకున్నట్లయితే శరీరము, దృశ్యము, మనస్సు, మళ్ళీ 3 తీసుకుందాం. ఈ శరీరము, దృశ్యము, మనస్సు మధ్య సమన్వయం చేసుకున్నట్టయితే ఇది ఒక స్టెప్పు. దీనిలో శరీరం అనబడేటువంటిది మనస్సుతో నిర్ణయింపబడుతోంది, దృశ్యాన్ని చూస్తోంది. దృశ్యముని చూడడంతో శరీరంలో స్పందన కలుగుతోంది, ఆ స్పందన మనస్సులో తెలియబడుతోంది. మనసు ప్రేరేపిస్తోంది, శరీరము పనిచేస్తోంది, దృశ్యముతో సంబంధం ఏర్పడుతోంది. ఇక్కడ కర్మ, జ్ఞానము పనిచేస్తూనే ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈ కర్మ, జ్ఞానము, మనస్సు, శరీరము, దృశ్యము, ఇది ఒక స్టెప్పు. ఇంకొక స్టెప్లోకి వెడదాం. అదేమిటంటే మానవుడి శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ద్రవ్యరాశి, అంటే ఈ శరీరం యొక్క రూపం. 2వది శక్తి, శ్వాస. 3వది శూన్యం, ఆలోచనలు అది దాటిన తర్వాత. ఈ 3 యొక్క సమన్వయము కూడా ఉన్నట్లయితే అది ధర్మము. అదొక ధర్మము. మనకి శరీరము, మనస్సు, దృశ్యం మనకు ఒక ధర్మము. మరి వీటి పెట్టుకున్నప్పుడు ఏ ధర్మాన్ని మనం ఇక్కడ చెప్తున్నాము? ఏ ధర్మం ఉన్నట్టయితే జయం ఏర్పడుతుంది అంటే మనకి దీన్ని స్థూలంగా అర్థం చేసుకుంటే ఒక ఈక్వేషన్ దగ్గరికి రావచ్చు. అదేమిటంటే ఎక్కడ మనస్సు కర్మకు, జ్ఞానమునకు లోబడి వాసనల చేత సక్రమంగా నడపబడుతుందో అది ధార్మికమైన జీవనము అని మనం చెప్పాలి. ఇక్కడ ధర్మమును చెప్పేటప్పుడు మళ్ళీ తిరిగి చాలామందికి ప్రశ్న వస్తుంది, ఏది అధర్మము, ఎందుకు దాన్ని అధర్మం అంటున్నారు? ఈ ప్రశ్న వచ్చినప్పుడు దీనికి ఒక చిన్న ఉపాఖ్యానం ఒకటి ఉంది. మహాభాగవతంలో మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత పరీక్షిత్ మహారాజు ఒకసారి బయటకు ఏదో వేటకు ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ధర్మదేవతను కలిపురుషుడు ఓడిస్తుంటాడు, ఇబ్బంది పెడుతుంటాడు, గోవు రూపంలో ఉండే ధర్మదేవతను. అప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు అనేటువంటి ఆయన ఆ ధర్మదేవతను నిగ్రహించి, నువ్వు కలిపురుషుడివి, నువ్వు ఉండడానికి నీకు 5 స్థానాలు ఇస్తున్నాను, బంగారము, భూమి, స్త్రీ, మద్యము, ఇలాంటి 5 స్థానాలు చెప్పి ఈ 5 స్థానాల్లో నువ్వు ఉండు, మిగతా వాటిల్లో నువ్వు కలగజేసుకోకు,
అని చెప్తాడు. ఇది ధర్మాన్ని స్థాపించడం కోసం కానీ చేసిన ఒక ప్రయత్నం, ఒక పాలకుడు చేసిన ప్రయత్నం. అంటే పాలకులు ఎప్పటి నుంచో ధర్మాన్ని కాపాడడం కోసం చేస్తూ వస్తున్నారు. దీనికి మనకి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ధర్మం అంటే మనం నిత్య జీవితంలో చేసే పని అన్న ఉద్దేశం. ఒక దానము ధర్మము 2 పదాలు మనం వాడుతుంటాం. ఈ దానము ధర్మము అని చెప్పేసి అంటే ఏదైనా ఇంకోటికి ఇస్తే దానము, ఒకదాన్ని నిర్వహించేది ఏది కాబట్టి ధర్మము అని చెప్పేసి అంటాం. అటువంటిప్పుడు ఈ దానము ధర్మము అనే పదాలు ఒక ధర్మాన్ని సూచిస్తుంటే, ధర్మము అనేటువంటిది ఒకటి సూచిస్తుంటే, మరి ప్రకృతిలో చెప్పినటువంటి సహజ ధర్మం ఒకదాన్ని సూచిస్తుంటే, మనస్సు యొక్క స్థితిని బట్టి చూపితే మన ధర్మాన్ని సూచిస్తుంటే, ఏ ధర్మాన్ని మనం పరిరక్షించాలి అన్న ప్రశ్న న్యాచురల్గా వస్తుంది. అంటే ఇంత ఈక్వేషన్ అవసరమా అని అంటారు మీరు. మానవ శరీరంలో ఉన్న వాటి గురించే మాట్లాడుతున్నాను, వేరే దేని గురించే మాట్లాడలేదు. ఈ ప్రకారంగా చూసినట్లయితే ధర్మము అనేది ధరింపబడినది మానవుని యొక్క శరీరము ద్వారా, మానవుని యొక్క ఇంద్రియముల ద్వారా, మానవుని యొక్క మనస్సు ద్వారా, మానవుని యొక్క వాసనల ద్వారా ధరింపబడేది ఏదైతే ఉంటే అది ధర్మము అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం. మరి ఏ ధర్మాన్ని కాపాడాలి? దీనికి వచ్చినప్పుడు వృత్తి ధర్మము, మత ధర్మము, ఆచార ధర్మము, ఇలాగ కొన్ని పేర్లు చెప్పారు. ఒక మతం కొన్ని ఆచారాలు చెప్తుంది, వాటిని అనుసరించడం మత ధర్మం. ఆచారం అంటే ఏమిటి? మళ్ళీ సాంప్రదాయం వేరు, ఆచారం వేరు. ఆచారం అంటే ఏమిటి? ఒక సమాజంలో కొంతమంది వ్యక్తులు తమ యొక్క పరిధిలో తాము జీవించడానికి ఏర్పరచుకున్న వ్యూహాన్ని ఆచారము అంటారు. అది కులాచారం అని, వంశాచారం అని, సమయాచారం అని, వీరాచారం అని, గణాచారం అని 5 రకాలుగా ఉంటుంది. ఈ ఆచారాల పరిధిలో ఉండడం కూడా ధర్మమే. అదేవిధంగా భారతీయ సాంప్రదాయంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అని. దీన్ని ఆశ్రమ ధర్మము అంటారు. అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు ఉన్నాయి. వాటిని వర్ణధర్మము అంటారు. మరి మత ధర్మం కావాలా, వర్ణధర్మం కావాలా, ఆశ్రమ ధర్మం కావాలా, ఆచార ధర్మం కావాలా? దేన్ని మనం ధర్మం అని అంటున్నాము? ఇంత వైడ్ స్పెక్ట్రంలో ధర్మము అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము? ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితంలో ధర్మం అంటే ఏమిటి? ఏ జీవన విధానమో శాంతిని ప్రోత్సహిస్తూ అహింస ద్వారా అందరి యొక్క ఉనికికి అవకాశాన్ని కలిగిస్తుందో ఆ రకమైన ప్రయత్నము ధర్మము అని మనం నిర్వచించుకోవచ్చు. ఏదైతే మనకి శాంతిని ప్రోత్సహిస్తూ జీవన విధానంలో అందరి యొక్క ఉనికికి సమానమైనటువంటి పరిస్థితి కలిగిస్తుందో దాన్ని అహింస అంటాం. ఈ శాంతి, అహింస అనబడేటువంటివి ప్రోత్సహించేటువంటి వ్యవస్థే ధర్మము. ఈ ధర్మ పరిరక్షణ అనేటువంటి దాని దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాను. 1 శాంతి, 2 అహింస. దీని దగ్గర నిలబడతాం కాసేపు. మరి ఈ ధర్మ పరిరక్షణ కోసం గాను పూర్వం చేసినటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఇందాక చెప్పా, పరీక్షిత్ మహారాజు ఒక ప్రయత్నం చేశాడు ధర్మ పరిరక్షణ కోసం. అంతకుమునుపు కృష్ణుడు ఒక ప్రయత్నం చేశాడు. అంతకుమునుపు రాముడు ఒక ప్రయత్నం చేశాడు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో చారిత్రక యుగంలో ఇలా ధర్మం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఏమైనా ఉన్నారా అన్నప్పుడు బౌద్ధులు తీసుకున్నారు. వాళ్ళు సౌగత ధర్మాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేశారు. అంటే అది ఒక మతపరమైనటువంటి ఆచారం మాత్రమే. అలాగే వేరు కాలాల్లో ఈ మతపరమైనటువంటి ఆచారాన్ని మనకి క్రైస్తవ భాషలో చెప్పాలంటే క్లరికలిజం అంటారు. ఆ క్లరికలిజం అనేటువంటి పేరుతో ఒక ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రకంగా వేరు ప్రాంతాల్లో నమ్మకము ఆచరణ అనే రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వచ్చినప్పుడు ఆచరణను నమ్మకానికి లొంగుబాటుగా చేసుకొని నమ్మకానికి ఆచరణ మీద ఆధిపత్యాన్ని ప్రసాదించినప్పుడు ఒక రకమైనటువంటి జీవన విధానం అంకురిస్తూ వస్తుంది. ఇది అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో మనం చూడవచ్చు చారిత్రక యుగంలో. అందులో ఏమాత్రమూ సందేహం లేదు. మరి ఈ ధర్మాన్ని కాపాడటం కోసం కానీ ఏమైనా వ్యవస్థ ఉందా అంటే భారతీయ సంస్కృతి యొక్క ఆధారాలను దాఖలాగా కనుక మనం తీసుకున్నట్లయితే 4 రకాలైనటువంటి వ్యవస్థలు కనబడుతున్నాయి. మొట్టమొదటిది పురోహిత వ్యవస్థ, రెండవది గురు వ్యవస్థ, మూడవది అవతార వ్యవస్థ, 4వది అవధూత వ్యవస్థ. ఈ 4 వ్యవస్థలు కూడా మనకు భారతదేశంలో వేరు సందర్భాల్లో చెప్పబడి ఉన్నాయి. కానీ ఎక్కువ మంది అవతారాలకు సంబంధించిన విషయమే ప్రస్తావిస్తూ వస్తారు.
కానీ పురోహితులు గురువులు అనే వాళ్ళ గురించి వెంటనే రారు. ఎందుకంటే వాళ్ళ మీద వైవిధ్యంతో కూడుకున్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అవతారాలు అనే వాటి గురించి రామాయణంలో కానీ భారతంలో కానీ ఇతర పురాణాల్లో కానీ మనకి కలియుగాది నుంచి లేదా ద్వాపరయుగం నుంచి త్రేతాయుగం నుంచి చాలా రకాలుగా చెప్పారు. కాబట్టి అవతారములు అనేటువంటి వాటికి ఒక ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి అవతారం ఆధారంగా ధర్మం యొక్క నిర్వహణ జరుగుతోంది అని చెబుతున్నారు. మరి పురోహితులు ఈ గురువులు అనేవాళ్ళు ఎవరు? అవతారమునకు అవధూతకు తేడా ఏమిటి? ఇక్కడ కొంచెం వివరణ మీకు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఒక కులము కానీ ఒక కుటుంబము కానీ ఉండి ఆ కుటుంబానికి చెందినటువంటి ఒక చిన్న సర్కిల్ కమ్యూనిటీ, ఒక మినీ కమ్యూనిటీ అన్నబడేది ఏదైతే ఉందో అది మంచి చెడు తెలుసుకొని సత్కర్మలకు అవకాశం ఇస్తూ తమ పరిధిలో శాంతిని కాపాడుకుంటూ సంపదను కాపాడుకుంటూ ఉండడానికి ఏ రకమైనటువంటి జీవన విధానానికి తగిన కౌన్సిలింగ్ కోరుకుంటారో, సలహాను కోరుకుంటారో, ఆశంసను కోరుకుంటారో, నిర్ణయాన్ని కోరుకుంటారో అది ఇచ్చేవాడిని పురోహితుడు అని పిలుస్తారు. పురహిత ఇచ్చది ఇది పురోహిత. ముందుగా హితము కోరేవాడు పురోహితుడు అని అర్థం. పురోహితుడు అంటే పూజలు చేయించేవాడు కాదు, అర్చకుడు కాదు. పురోహితుడు అంటే క్రైస్తవ సాంప్రదాయంలో చెప్పినట్టు ప్యారిష్ ప్రీస్ట్ కాదు, బిషప్ కాదు, ఆర్చ్ బిషప్ కాదు. పురోహితుడు అనబడేటువంటి పదానికి అర్థము ముందుగా హితమును కోరువాడు. అంటే ఈ హితము దేనికి సంబంధించి ఉంటుంది? ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చతుర్విధ పురుషార్థాలు అని భారతదేశంలో చెప్పారు. ఈ చతుర్విధ పురుషార్థాలు కూడా ఒక కులానికి చెందిన వాళ్ళు లేదా ఒక వంశానికి చెందిన వాళ్ళు, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు అనుసరించేటప్పుడు వాళ్ళ జీవన ప్రవృత్తికి, జీవన లక్ష్యానికి తగినట్లుగా కొన్ని సలహాలు ఇచ్చేటువంటి ఒక వర్గాన్ని పురోహిత వర్గము అంటారు. పురోహితులు ప్రధానంగా కర్మప్రధానమైన వర్గము. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన కర్మప్రధానమైన వర్గము. వీళ్ళ పరిధి చాలా పరిమితమైంది. పురోహితుల యొక్క పరిధి చాలా పరిమితమైంది. దాని తర్వాత వచ్చేటువంటి వాళ్ళు గురువర్గం. ఈ గురువర్గం అనేది గురు శబ్దాన్ని అర్థం చేసుకోవడంలో కానీ మిగతా వాటిలో కానీ ఎన్నో రకాల వైవిధ్యాలు ఉన్నాయి. అగస్త్యుడు గురువు, పరశురాముడు గురువు. ఒక స్థితిలో పరశురాముడు కూడా గురువుగా వస్తాడు, అగస్త్యుడు కూడా గురువుగా వస్తాడు అని చెప్పడం జరిగింది. అలాగే సిద్ధులు గురువులు. ఇలాగ కొంతమంది గురు సాంప్రదాయం ఒకటి భారతదేశంలో విశేషంగా ఉంది. భారతదేశంలో చాలా చోట్ల గురు సాంప్రదాయానికి అవకాశం, పేర్లు మార్చి ఉండొచ్చు, కానీ ఆ గురువు అనే పని మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎవరైతే జ్ఞాన ప్రవృత్తికి లోబడి కర్మ ప్రవృత్తిని నియమిస్తారో వాళ్ళు గురువు. ఎవరైతే కర్మ ప్రవృత్తికి లోబడి జ్ఞాన ప్రవృత్తిని ఉంచుతారో వాళ్ళు పురోహితులు. అంటే కర్మేంద్రియాలకు, శరీరానికి, మనస్సుకి బాగా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు పురోహితులు. అలా కాకుండా జ్ఞానానికి, విచక్షణకు, అనుభవానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు గురువు. మరి అవతారమూర్తి అని చెప్పేసి అంటే ఈ ప్రపంచం స్థాయి పెరుగుతోంది. పెరుగుతున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి అందరికీ అన్ని వేళలా కూడా ఒక విశ్వపరమైనటువంటి స్థాయిలో, అంటే ఇక్కడ స్కేల్ పెరిగి జాతీయ స్థాయి, గ్రామీణ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి, ప్రాంతీయ స్థాయి నుంచి రాష్ట్రీయ స్థాయికి, రాష్ట్రీయ స్థాయి నుంచి జాతీయ స్థాయికి, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినట్టుగా మనకు ఈ అవతారం అనబడేటువంటిది ఒక అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన అంశం అనుకుందాం, లేదా జాతీయ స్థాయికి చెందిన అంశం అనుకుందాం. ఆ స్థాయిలో కర్మజ్ఞానముల యొక్క సమన్వయాన్ని చేస్తూ కేవలం ఒక వర్గానికి కాకుండా అందరి వర్గాలకి సమతౌల్యంతో, సమతూకంతో శాంతి, అహింస, ప్రేమ అనేవి అందించేది అవతారమూర్తి. మరి అవధూత అని చెప్పేసి అంటే వీళ్ళందరూ కూడా 4 కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు అనే పరిధికి లోబడి పనిచేసిన వాళ్ళ ఈ ముగ్గురు కూడా ఎవరు? పురోహితుడు, గురువు, అవతారమూర్తి అనేవాళ్ళు. వీటిని ధిక్కరించి స్వేచ్ఛగా తనలో ఉన్న కేవలమైన దైవత్వాన్ని మాత్రమే అర్థం చేసుకొని దానితో వ్యవహరించిన వాడు అవధూత. కాబట్టి వీటి నలుగురు కూడా ధర్మాన్ని ప్రవర్తింపచేయడానికి తోడ్పడ్డారా? వాళ్ళ స్థితుల్లో తోడ్పడ్డారు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకి. ఆ ఉదాహరణలు చాలామందికి వేరు వేరు స్థాయిలో తెలిసే ఉంటాయి. అందువల్ల వాటి గురించి నేను వెళ్ళి చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ధర్మ పరిరక్షణకు వీళ్ళు నలుగురు కూడా ప్రధానమైన అంశంగా ఉన్నారు అని చెప్పడమే నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనం ధర్మ పరిరక్షణ అంశాలుగా దేన్ని తీసుకోవాలి? ట్రస్టులను తీసుకోవాలా? ఫౌండేషన్లు తీసుకోవాలా? రాజకీయ పక్షాలు తీసుకోవాలా? సామాజిక వర్గాలను తీసుకోవాలా? పరిషత్తులను తీసుకోవాలా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమన్వయం చేయడానికి ఈ వ్యవస్థకు ముందు ఒక వ్యవస్థ ఉంది అని చెప్తున్నా.
ఆ వ్యవస్థలో నాలుగు రకాల స్థాయిలు ఉన్నాయి. వాటిలో పురోహిత వర్గం, గురువర్గం అనబడే వాటిని ఒక ఇంటెలెక్చువల్ సొఫిస్టికేటెడ్ వర్గం యొక్క సార్వభౌమాధికారం అనే దానితో తేల్చి చెప్పారు. కానీ అవతారము అనబడేటువంటి దాని దగ్గరికి వచ్చేసరికి అదొక మిస్టిక్ కాన్సెప్ట్ అన్నారు. అదేవిధంగా అవధూతలు వచ్చేటప్పటికి అది మిస్టిక్ అండ్ స్పిరిచువల్ కాన్సెప్ట్ అని పేరు పెట్టారు. అంటే వాళ్ళెవరికి అర్థం కావాలా. కానీ ఈ ప్రకృతి పరిధిలో ప్రకృతి యొక్క నియమాలకు లోబడి వాళ్ళు మొత్తం ముగ్గురు. ప్రకృతి నియమాలను కూడా అధికరించి అత్యాశ్రమమైన విధానానికి, ఇందాక చెప్పిన బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాసాలు దాటిపోయినటువంటి ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నవాళ్ళు అవధూతలు. కానీ వాళ్ళు కూడా విశ్వశ్రేయస్సే కోరుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు విశ్వశ్రేయస్సు కోరుకున్నారు. వీళ్ళందరి యొక్క ప్రయత్నంలో 4 అంశాలు ఉంటాయి ఎప్పుడు కూడా. 1 శాంతి, 2 అహింస, 3వది ప్రేమ, 4వది అమర్చత్వము. ఈ 4 కలిస్తేనే మనకు ఒక పిల్లర్ ఏర్పడుతుంది. ఈ పిల్లర్కి ఈ 4 రకాల పరిస్థితులు ఏర్పడ్డారు. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియ, మూలములు. కాబట్టి వీటి సమన్వయం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ధర్మము అనబడేటువంటిది అర్థం చేసుకునే పద్ధతిలో ఎక్కడెక్కడ తేడా వస్తుంది అనేది మీరే గమనించండి. నేను చెప్తున్న పద్ధతి ప్రకారంగా నేను శరీరం మాత్రమే కేంద్రంగా, అంటే బాడీ సెంట్రిక్ అప్రోచ్తో చెప్తూ సోషల్ సెంట్రిక్ కాన్సెప్ట్స్ని, అంటే సమాజం కేంద్రంగా ఉండే ప్రాంతాలని, బిలీఫ్ సెంట్రిక్ ప్రాంతాలని, నమ్మకం కేంద్రంగా ఉండే విషయాలని, అదేవిధంగా ట్రెడిషన్ సెంట్రిక్ కేంద్రాలని, సంప్రదాయం కేంద్రంగా ఉండే వాటిని నేను టచ్ చేస్తూ మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇక్కడ నా ఉద్దేశం ఏమిటి? శరీరము నిజం, జీవితం నిజం, కర్మ నిజం, జ్ఞానం నిజం, మనస్సు నిజం. ఇన్ని నిజాలు వ్యావహారికంగా కనపడుతున్నటువంటి వైవిధ్యంతో కూడుకున్న ఇన్ని నిజాలను ఆయా స్థాయిల్లో ఆయా పరిధుల్లో ఉంచి నిర్ణయించడానికి తోడ్పడేటువంటిదే సరైన ధార్మిక వ్యవస్థ అవుతుంది. అటువంటిప్పుడు ఆ ధార్మిక వ్యవస్థకు అందరూ ఒకేసారి రాలేరు. కాబట్టి పోర్టైల్ సిస్టంలో మనకి పురోహితులు, గురువులు, అవతార పురుషులు, అవధూతలు అనేటువంటి వాళ్ళు భారతదేశంలో వచ్చారు. ఇలాగే మిగతా దేశాలు కూడా జరిగి ఉండవచ్చు ఉదాహరణలు. వాటి గురించి నేను స్పృశించటం లేదు ఇక్కడ. ఆ ఉదాహరణలు ఉన్నవాళ్ళు అన్ని దేశాల్లో కూడా ఉన్నారు. ఉన్నటువంటి వాళ్ళ యొక్క గొప్పదనం అది స్థానికంగా చెప్పబడుతుంటుంది. వీటికేమో ఒక సైంటిఫిక్ కాంపోజిషన్ అంటూ ఉండదు. ఒక మ్యాథమెటిక్స్ ఫార్ములా లాగో దానిగా చెప్పాలనేటువంటి కాన్సెప్ట్ మాత్రం ఎక్కడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మరి ప్రస్తుతము సమాజంలో ధర్మం అనేటువంటి దాన్ని ఏం చెప్పాలి? ఇందాక చెప్పుకున్నాం, శాంతి అహింస అనే రెండింటికి కూడా లేదు, శాంతి అనేటువంటి దాన్ని ప్రేరేపిస్తూ అన్ని రకాల వాళ్ళకి కూడా సమానమైనటువంటి అవకాశాలను కలిగించేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ధర్మము అని చెప్పేసి మనం పిలవాలి అని ఒక నమూనాగా మనం ఒక మోడల్, ఒక హైపోథిసిస్గా మనం ఒక ధర్మం అనేటువంటి దాన్ని చెప్పుకున్నాం. అటువంటిప్పుడు ఏ విధానం ద్వారా నువ్వు శాంతిని కాపాడుతావు? ఏ విధానం ద్వారా నువ్వు అహింసను ప్రోత్సహిస్తావు? అహింస అనబడేటువంటి దానికి మనం ఇస్తున్నటువంటి ఇంగ్లీష్ డిక్షనరీ మీనింగు నాన్ వైలెన్స్ అనేటువంటిది పూర్తిగా తప్పు. ఎందువల్లంటే అహింసా ప్రతిష్టాయాం వైరత్యాగ, వైరము లేకపోవడము, వైరమును ఛేదించడం అహింస అని చెప్పారు. అంటే జాతి వైరం కావచ్చు, కుల వైరం కావచ్చు, మత వైరం కావచ్చు, అభిప్రాయ వైరం కావచ్చు, ప్రాంత వైరం కావచ్చు, ఇటువంటి వైరము ఏ రకంగా బీజప్రాయంలో కూడా లేకుండా ఉండేటువంటి స్థితి అహింస. అహింస యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రపంచంలో ఉండేటువంటి వైవిధ్యంతో కూడుకున్న ప్రతి జీవి, దీన్నే బయోడైవర్సిటీ అంటారు. ఈ బయోడైవర్సిటీ ఏ రకంగా ఉంటుందో, ఎథ్నిక్ డైవర్సిటీ జాతి వైవిధ్యం ఏ విధంగా ఉంటుందో, థియోసాఫిక్ డైవర్సిటీ మత వైవిధ్యం ఏవైతే ఉంటుందో, వాటన్నిటినీ ఆ వైవిధ్యమైన ధోరణులన్నీ కూడా ఒకే చైతన్యము యొక్క విధానంలో వచ్చినవి కాబట్టి ఒకే ప్రకృతి యొక్క వక్రీభవనం వల్ల ఏర్పడ్డటువంటి రూపాలు కాబట్టి యథాతథంగా ఆ స్థితిని కాపాడడమే అహింస. ఒత్తిడి లేనటువంటి జీవనం కొనసాగిస్తూ కర్మకు జ్ఞానానికి మధ్య సమన్వయం చేస్తూ జీవించడమే శాంతితో కూడుకున్న ప్రేమ. కాబట్టి శాంతి అహింస అనేటువంటి ఈ రెండింటినీ కూడా ఏ వ్యవస్థ ప్రోత్సహిస్తుందో ఆ వ్యవస్థ ద్వారా శాంతిని అహింసను ప్రోత్సహించే విధానాల ద్వారా చేపట్టడమే ధర్మ ప్రచారము, ధర్మ కార్యాచరణ. అంటే మళ్ళీ మనం పూర్వం చెప్పినట్టుగా చతుర్విధ పురుషార్థాలు చెప్పాలి. అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. వాటికి ఆ రోజుల్లో ఇచ్చిన అర్థాలు వేరు. మధ్యయుగంలో కొన్ని అర్థాలు ఉన్నాయి, ప్రాచీన యుగంలో కొన్ని అర్థాలు ఉన్నాయి, ఆధునిక యుగంలో కొన్ని అర్థాలు ఉన్నాయి, ఆధునిక ఐరోపాలో కొన్ని అర్థాలు ఉన్నాయి, ఆధునిక అమెరికాలో కొన్ని అర్థాలు ఉన్నాయి, ఆధునిక చైనాలో కొన్ని అర్థాలు ఉన్నాయి. మరి మనం ఇప్పుడేమీ అర్థమని చెప్పుకోవాలి?
భారత రాజ్యాంగం యొక్క పరిధిలో మనం జీవిస్తున్నాం. అటువంటి భారత రాజ్యాంగం యొక్క పరిధిలో జీవిస్తూ భారత రాజ్యాంగం యొక్క సమున్నతమైనటువంటి లక్ష్యాలను మనం కాపాడుకుంటూ అంతర్జాతీయపరమైన ఒడంబడికలతో కూడుకున్నటువంటి ఒక జీవన విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు మనం ధర్మం యొక్క ఆచరణను ఏ విధంగా ఆశ్రయించాలి, ఇది చాలా కీలకమైనటువంటి చర్చ. ఇది ఎంతో దీని మీద పుస్తకాలు రాయొచ్చు. ఒక చిన్న వీడియో చేయడం అనేటువంటిది చాలా గొప్ప సాహసం. కానీ ఇక్కడ నేను మీకు సబ్జెక్టుని ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అంటే దీనిని ఒక్కరవ అర్థం చేసుకోండి. ఈ ధర్మ ప్రచారం కేవలం తెలుగు పండితులు సంస్కృత పండితులు వాళ్ళు మాత్రమే అవుతుందా? వాళ్ళు పద్యాలు అప్పచెప్పచ్చు, శ్లోకాలు అప్పచెప్పచ్చు. ధర్మ ప్రచారం అనేటువంటి అందరి యొక్క బాధ్యత. అది ప్రభుత్వం కూడా గుర్తించాలి. అన్ని వర్గాల వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. ధర్మ ప్రచారంలో అన్ని వర్గాల వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. అంటే వాళ్ళకి ధర్మం అంటే ఏమిటో తెలిస్తే అన్ని వర్గాల వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తారు. లేకపోతే ఇవ్వడానికి అవకాశం లేదు కదా. కేవలం సంస్కృత పుస్తకంలో శ్లోకాలు అప్పచెప్పి భగవద్గీతలో శ్లోకాలు అప్పచెప్పి ధర్మ ప్రచారం జరగదు. ఎందుకంటే కర్మ వేరు జ్ఞానము వేరు కాదు, రెండూ ఒకటే. అనుభవిస్తే జ్ఞానము, కనబడితే కర్మ. కర్మేంద్రియములతో ఉండేది కర్మ, జ్ఞానేంద్రియములతో ఉండేది జ్ఞానము. ఈ రెండింటి యొక్క మనస్సులో సమన్వయం చేసినప్పుడే మనకు అహింసా స్థితి కానీ, లేదా శాంతి స్థితి కానీ, ప్రేమ స్థితి కానీ, అదే విధముగా ధర్మస్థితి కానీ వస్తుంది. ధర్మము ఒక స్థితి, ఇట్ ఈస్ ఎ కండిషన్. ఏ రకంగా ధ్యానము అనేటువంటిది ఒక స్థితో, యోగము అనేటువంటిది ఒక స్థితో, ధర్మము కూడా ఒక స్థితి. దానికి రూపము లేదు. ఏ రూపము ద్వారా ఒక సమతౌల్యత ఏర్పడుతుందో, ఏ రూపము ద్వారా మానవ జీవితంలో ఒత్తిడి రచిస్తుందో, ఏ విధానము ద్వారా, ఏ వ్యూహము ద్వారా మానవుల్లో అందరిలో పరస్పర సౌభ్రాతృత్వ సహకారాలు వ్యాప్తిలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుందో అదే ధర్మము. కాబట్టి దానికి తగ్గ కార్యాచరణ ఏ రకంగా తీసుకురావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ప్రతి సమాజము కూడా ఒక విధంగా చెప్పాలంటే సంకుచితమైన సమాజాలుగానే మారిపోయాయి. అంటే తమ రాజకీయ బౌండరీస్, సరిహద్దుల యొక్క పరిధిలో, తమ జాతీయపరమైనటువంటి లక్ష్యాల యొక్క పరిధిలో వాటిని సాధించడానికి కోసం గాను తాము చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఉత్తమమైనవి అని చెప్పేసి భావించేటువంటి పరిధిలో ఆక్రమణకు వెనకబట్టడం లేదు, వేరే వాటిని తీసుకోవడానికి వెనకాటం లేదు, ఇతర అంశాలను ప్రోత్సహించడానికి వెనకాటం లేదు. ఒక రకమైనటువంటి వైవిధ్యం ఏర్పడింది. ఈ వైవిధ్యం గత 15 సంవత్సరాలుగా బాగా విశేషంగా వస్తుంది. అది దేనికి ఆధారంగా? కర్మకారమైనటువంటి శని యొక్క చారము ఆధారంగా వస్తుంది. దీన్ని క్లియర్గా ఆస్ట్రాలజికల్గా మనం చెప్పవచ్చు. ఆస్ట్రాలజికల్గా ఎందుకు చెప్తానంటే ధర్మాచరణకు కర్మకు సంబంధం ఉంది. దీన్ని ఎవరైనా కొంతమంది మీరు ప్రవచనాలు చెప్పేవాళ్ళు అడిగినట్టయితే వాళ్ళు మహాభారత యుద్ధం జరిగినప్పుడు మహాభారత యుద్ధం నాటి గ్రహస్థితి అని చెబుతారు. అదేవిధంగా రామాయణ యుద్ధం జరిగినప్పుడు రామాయణ యుద్ధం నాటి గ్రహస్థితి అని చెబుతారు. అంటే ఒక యుద్ధం జరగడానికి ఒక గ్రహస్థితి ఉందన్నమాట. అలాగే ధర్మం స్థాపించడానికి ఒక గ్రహస్థితి ఉందన్నమాట. మీకు అదే విధంగా తీసుకున్నట్టయితే 1914, 1919 మధ్య ఒకటో ప్రపంచ యుద్ధం, 18 మధ్య ఒకటో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు, 1939, 1945 మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు, అంతకుమునుపు 1870 నుంచి యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు, ఆ 1870 నుంచి 1950 వరకు 80 సంవత్సరాల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక తీసుకున్నట్టయితే, ఆ సంపుటీకరణ స్థితిని కనుక తీసుకున్నట్టయితే 53లో శని ఉచ్ఛలోకి వచ్చాడు, 53 ముందు 33లో 23లో ఉచ్ఛలో ఉన్నాడు, ఆ 23కి ముందు మళ్ళీ తిరిగి 37 ముందు ఉచ్ఛలో ఉన్నాడు. ఇలాగ ప్రతి 30 ఏళ్ళకి కనుక తీసుకున్నప్పుడు ఆ తర్వాత 15 సంవత్సరాలు 55 నుంచి 70 వరకు, అదే విధముగా 55 ఇంకా ముందు నుంచి 15 సంవత్సరాలు క్లిష్టమైనటువంటి పీరియడ్ జరుగుతూ వచ్చింది. ఇదొక ఆస్ట్రో మ్యాగ్నెటిక్ క్యాల్కులేషన్. మనం భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సూర్యుడి యొక్క కాంతికి మనం లోనవుతున్నామో, చంద్రుడి యొక్క వికిరణానికి మనం లోనవుతున్నామో, ఇతర గ్రహాల యొక్క వికిరణానికి కూడా లోనవుతున్నాం. కాబట్టి మన మనస్సు, మన కర్మ, మన జ్ఞానము, మన ధర్మము వాటి ద్వారా ఛానలైజ్ అవుతున్నాయి. అది గ్రీన్ సిగ్నల్ చూపిస్తోందా, రెడ్ సిగ్నల్ చూపిస్తోందా, ఆరెంజ్ అలర్ట్ చెప్తోందా, ఎల్లో అలర్ట్ చెప్తోందా అనేటువంటి చూసుకోవాలి. ఆ చూసుకోవడానికే జరిగినటువంటి పరిణామాలలో ధర్మము అనబడేటువంటిది మనస్సును, కర్మను, జ్ఞానమును సంవిధానంగా చేస్తూ శాంతి, అహింస ప్రోత్సహించడానికి కావలసిన రాజ్యాంగ సమ్మతమైన వ్యవస్థ ఏర్పాటు చేసి అందరికీ
వీటి యొక్క ఎరుకను కలగజేయడమే ధర్మ ప్రచారము. ధర్మం అనేటువంటిది ఒక మత ధర్మం కాదు, ఒక ఆశ్రమ ధర్మం కాదు, ఒక వృత్తి ధర్మం కాదు. అవన్నీ కూడా ట్రేడ్ యూనియన్ లాంటివే. వాటన్నిటినీ పక్కన పెడదాం. ఇది కేవలం జీవిగా, మానవుడిగా శరీరం ఉన్నటువంటి ఏ దేశస్థుడికైనా శరీరం ఉంది, ఏ దేశస్థుడికైనా మనస్సు ఉంది, ఏ దేశస్థుడికైనా కర్మాజ్ఞానం ఉన్నాయి. అందువల్ల ధర్మం అనేటువంటిది కూడా కేవలం ఒక దేశానికో, ఒక సరిహద్దుకో, తూర్పున బంగాళాఖాతము, పశ్చిమం నదీవేల సముద్రము, ఉత్తరం హిమాలయ పర్వతములు, దక్షిణం హిందూ మహాసముద్రం ధర్మం ఉండదు. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాంతరమైనటువంటి లక్షణం. కాబట్టి ఆ విశ్వశక్తి యొక్క మానవ చైతన్య ప్రకంపనలలో భూపరమైన గ్రహాత్మకమైన సంరంభములకు ఒత్తిడికి లోనైనప్పుడు కర్మలోను, జ్ఞానములోను, శాంతిలోను, అహింసలోను సమతౌల్యత దెబ్బతినడం అధర్మం. దాన్ని మళ్ళీ తిరిగి ఏర్పరచడం ధర్మం. కాబట్టి ఆ ధర్మ ప్రచారం అనబడి ఉంటుంది. దాన్ని అందరూ కూడా ఎరుకతో చేసినట్లయితే, ఎవరెవరి జీవనాన్ని వాళ్ళు ఉన్నట్లయితే, రెండు చక్రాలు సక్రమంగా నడిస్తే చక్కగా బండి నడుస్తుంది. అదేవిధంగా కర్మ, జ్ఞానము, మనస్సు అనే త్రిపుటి మధ్య సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అది ఎంతో ఉత్తమమైనటువంటి పద్ధతిగా ఏర్పడింది. విశేషం ఏమిటంటే ప్రతి దేశంలోనూ, ప్రతి జీవితంలోనూ, ప్రతి నమ్మకాల్లోనూ ఈ మూడింటిని సమన్వయం చేయడానికి కావాల్సినటువంటి విధానాలు ఉన్నాయి. కానీ గత 50 ఏళ్లగా లేదా 70 ఏళ్లగా, అంటే రెండో ప్రపంచ యుద్ధం అయినప్పటి నుంచి వచ్చిన పరిణామాలు తీసుకున్నట్లయితే, ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు, ఈ 50 ఏళ్ళగా చరిత్ర విద్యార్థిని కూడా ఇవన్నీ పరిశీలన చేసిన మీదట ఎంత మార్పు వచ్చిందంటే అన్నింటినీ కొట్టివేయడం అన్న పద్ధతిలోనే జరుగుతోంది. కానీ కర్మ, జ్ఞానము, మనస్సు అనే వాటిని కొట్టివేయలేకపోతున్నారు, వాటికి లొంగిపోతున్నారు. కాబట్టి ఇవి వీటి మధ్య సమన్వయం ఏర్పాటు చేసుకుని శాంతి, అహింస ప్రేరేపించేటువంటి వ్యూహాలను రచనమే ధర్మ ప్రచారము, ధర్మ ప్రచార విధానము. హరి ఓం. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.